తర్వాత రాష్ట్రం అంతా కూడా పెడతారని కదా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సక్సెస్ అయితే పెడతారని, కాబట్టి ఈ లోపు వివాదాలు వచ్చినాయి కాబట్టి ఎక్స్పాండ్ చేయకపోవచ్చు. కానీ ఒకటి సార్, ఇందులో హైడ్రాకి బ్రేక్లు ఎప్పుడు పడతాయి, ఎలా పడతాయి అనేది ఇప్పటికే కోర్టు దీని మీద సీరియస్ అయ్యింది అనేది ఓకే. ఆయన రంగనాథ్ వెళ్తారా, ఏం చెప్తారు ఏంటి అనేది. కానీ స్టే ఇచ్చిన ఇళ్లను కూడా కూలగొట్టడం అంటే కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్టే కదా. ఆటోమేటిక్ ఇప్పుడు ఆయన వెళ్ళారు, ఆల్రెడీ అటెండ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం. అటెండ్ అయిన తర్వాత జడ్జి గారు ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకోమన్నారు. ఎంఆర్ఓ చెప్పాడండి అని చెప్పారనమాట. ఎంఆర్ఓ చెప్తే మీరు అట్లా చేసేస్తారా, అసలు ఎంఆర్ఓ ఆయన మీద చర్య తీసుకోమని చెప్పారు. నడిచింది. బేసిక్గా ఎప్పుడు కూడా వీటిట్లో అధికారులు చివరిలో ఇరుక్కుంటుంటారు, ఇబ్బంది పడుతుంటారు. దానికోసం వ్యవస్థ ఆపాల్సిన పని లేదు. రోడ్ల విస్తరణ లాంటిది కనుక సక్రమంగా జరిగిందంటే ఎందుకు జరిగింది? ఎంతోమంది అధికారులు ఇబ్బందులు పడ్డారు అక్కడ సహజంగా. కాకపోతే హైడ్రా నేననేదల్లా నువ్వు చేస్తే అందరికీ చేయి, ఒకటికి నోటీసులు ఇవ్వడం ఒకటికి లేకుండా చేయబాక. అదే కదా. ఇంకొకటి, ఎవరైతే అమ్మిన వాళ్ళ చేత బిల్డర్ల చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించు, లేదా వాళ్ళనట్ట నడి రోడ్డు మీద వదిలేయడం ఏంటి? లక్షల రూపాయలు ఒక మధ్యతరగతోటి జీవితకాలం సంపాదన తీసుకొచ్చి ఒక ఇంటి మీద పెట్టాక ఇల్లు కూల్చేసి రోడ్డు మీద పడేస్తే ఏంటి ఆడ బతుకు? అంత ఆలోచన రాహిత్యంగా ఎట్లుంటుందో ప్రభుత్వం. ఇంతకుముందు ఒకప్పుడు ఇదే రేవంత్ చెప్పాడు, కేసీఆర్ టైంలో అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొలుస్తుంటే రెగ్యులరైజ్ చేసే అధికారం నీకుంది, ఎందుకు చేయవు, ఎంతమంది చేయట్లేదు, జూబ్లీ హిల్స్ కబ్జా కాదా, బంజారా హిల్స్ కబ్జాలు కాదా, అవన్నీ చేసి ఇక్కడ ఎందుకు చేయవని.